ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్లో కొందరు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 20 మంది సదరన్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు బయలుదేరారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్, బద్రీనాథ్ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో 2 రోజులుగా యాత్రికులు కేదార్నాథ్లోనే చిక్కుకుపోయారు. రైట్, ఇక సదరన్ ట్రావెల్స్ బస్సులో కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు, తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. సువర్ణ, అంటే దాదాపు ఈ నెల 11వ తేదీన సదరన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు, అంటే ఇక్కడ సదరన్ ట్రావెల్స్ మెయిన్ బ్రాంచెస్ ఇచ్చి ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది. దాదాపు ఒక పర్యాటక, అంటే ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా 2 రాష్ట్రాల నుంచి యాత్రికులంతా కూడా ఇక్కడ మనకి కేదార్నాథ్, తర్వాత కాశీ, ఈ వారణాసి, ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే దాదాపు మ్యాక్సిమం ఇక్కడ తెలుగు అంటే హిందీ ప్రాంతాలు కాబట్టి హిందీ మాట్లాడడానికి రాకపోవడంతో దాదాపు ఇక్కడ సదరన్ ట్రావెల్స్, తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ అంటే ట్రావెల్స్కి తెలుగు వాళ్ళకి సంబంధించినవి ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడ ఈ బస్సులని బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే కేదార్నాథ్ దీనికి అంటే యాత్ర కొరకు ఇక్కడ సదరన్ ట్రావెల్స్ నుంచి ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడి నుంచి దాదాపు ఒక 20 మంది యాత్రికులు కేదార్నాథ్కి వెళ్ళారు. దాదాపు ఈ నెల 8వ తారీఖు నుంచి ఇక్కడ బయలుదేరారు. అయితే అక్కడ మొత్తం అంతా పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత 11వ తేదీన తిరుగు ప్రయాణంలో మాత్రం 14 మంది వాళ్ళు బస్సులో ప్రయాణం చేశారు. అయితే ఇక్కడ అంటే దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా ఉత్తరాదిన కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. దీనితో వాళ్ళు తిరుగు ప్రయాణంలో కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ వాళ్ళు 2 రోజుల నుంచి కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తూ ఉంది. సువర్ణ, కళ, అయితే అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులను కాపాడే దిశగా తెలుగు రాష్ట్రాల నాయకులు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అలాగే అక్కడి ప్రభుత్వ నాయకులు ఎవరైనా ముందుకొచ్చారా? అయితే ఎక్కడైతే వాళ్ళు అంటే సదరన్ ట్రావెల్స్ వాళ్ళని మేము ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నది వాకప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, మేము కేవలము సదరన్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సును మాత్రమే ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నామన్నారు. మరొకసారి ఇక్కడ ఏపీకి చెందినటువంటి లోకేష్, అంటే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఈ విషయం తెలుసుకుని వెంటనే ట్వీట్ కూడా చేయడం జరిగింది. వారిని అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు, వారికి తగిన అంటే భారీ వర్షాలు పడుతున్నాయి, వాళ్ళకి కనీసము ఉండడానికి కూడా అక్కడ వసతులు కూడా ఏదీ లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార వసతులను అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నటువంటిది ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితమే ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క విజయనగరం అన్నటువంటి ప్రాంతము, తర్వాత నిజామాబాద్, ఈ 2 జిల్లాల నుంచి కూడా అంటే యాత్రికులు వెళ్ళడం జరిగింది. విజయనగరం వచ్చేసేసి మనకు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత అంటే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్వయంగా వారి ప్రాంతం యొక్క అంటే భక్తులు మాత్రమే అక్కడికి ఈ యొక్క కేదార్నాథ్కి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే స్వయంగా రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ సదరన్ ట్రావెల్స్ కృష్ణమోహన్ గారిని కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎవరెవరు వెళ్ళారు అన్నటువంటి పూర్తి సమాచారం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కళ.